ఇప్పుడు చూస్తాం కానీ మీరు చూసుకోని చెప్తున్నాను. నేను చెప్తా వినండి. మేము ఎన్ని పెంచాం ఇప్పుడు 200 గ్రామాలను వీళ్ళు స్థానిక లోకల్ బాడీస్ మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ కలుపుతున్నారు. మేము ఎన్ని గ్రామాలు పెంచాం చెప్పండి చెప్పండి. మేము రాష్ట్ర ప్రభుత్వం వచ్చినామా? మేము ఏమైనా అర్థం ఉందా? మేము స్టేట్ లో అధికారానికి వచ్చినామా? ఆ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటది. మరి ఒక్క నిమిషం అండి 2018 పిఆర్ యాక్ట్ చెప్పండి, ఎన్ని పెంచిన చెప్పండి, పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం ఎన్ని గ్రామాలు పెంచిన చెప్పండి. ఇప్పుడు రామూర్తి గారు, ఇప్పుడు గ్రామాల లెక్క అనేది అంత ముఖ్యమా? ఎన్ని గ్రామాలు ఉన్నాయో నెంబర్ చెప్పడం అనేది అంత ముఖ్యమా? మేడం ఆగమనండి చెప్తా. రామూర్తి గారు ఒక నిమిషం కాస్త 1 గంట అవుతుందండి. ఆగండి, నేను చెప్పిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే ఆప్తే కదా మాట్లాడాలంటే అవకాశం ఇస్తా కదా, చెప్పుకుంటూనే పోతే అవతల మాట్లాడే టైం ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తా అంటున్నారు. ఒక్క నిమిషం రాజ్మోహన్ గారు, రైట్ రాజ్మోహన్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిబేట్ ఏం జరుగుతుంది దాని మీద నువ్వు స్పందించు. 1 by 1 మాట్లాడు. ఆసుపత్రులు కంప్లీట్ గా అధ్వానమైన పరిస్థితులు. వీళ్ళ పరిపాలన ఏందండి? ఎవరికేం చేసినండి? వృద్ధులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం. 2 లక్షల ఉద్యోగాలు ఎడవేలేండి, 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు? మేము ఇచ్చిన 55,000 ఉద్యోగాలను తీసుకొచ్చి ఆడ ఏదైతే టెంట్ వేసి మొత్తం నియామక పత్రాలు ఇస్తారు. చిక్కుండాలి కదా చెప్పుకోనికి. మీరు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తున్నారు. ఏవి నోటిఫికేషన్ చూద్దామని ఒకసారి లైవ్ చూద్దామని 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇది కాదు కదా. ఏది పడుతుంది మాట్లాడితే ఏది పడుతుంది చేస్తే నడవదు కదా. 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చూద్దామన్నారు. ఫస్ట్ లైవ్ లో చూద్దామనండి. సంవత్సరం అయిన్లు మేము డెడ్ లైన్లు పెట్టలేదు కదా, వీళ్ళ డెడ్ లైన్లు పెట్టుకొని మేము వచ్చిన 6 నెలల్లో చేస్తాం, నెల రోజులు చేస్తాం, 15 రోజులు చేస్తాం అని మేము అన్నామా? వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెంచే ఖచ్చితంగా మా మీద బరువు బాధ్యతలు ఉంటాయి కదా. పెంచినంత మాత్రం ఏం మాట్లాడతారండి? ఏది పడితే అది నోటికి వస్తే మొత్తం అప్పుల కుప్ప చేసిండ్రు. కేసీఆర్ కేటీఆర్ తెల్లారేస్తే ఆ పేరు రాజీ మీకు గడవదా? లేకపోతే ఫామ్ హౌస్లకి రమ్మంటారు. ఎందుకు గెలిచిల్లండి? ఎందుకు గెలిచిల్లు? గాడిపల్లి ధోని కాదు కదా. మీరు గెలిచిల్లు, మీరు బరాబర్ చేయాలి. కాదు రామూర్తి గారు, ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు గెలిచిన పని చేస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రెజెన్స్ కోరుకుంటారు కదా, అడగడం తప్పు కాదు కదా. రామూర్తి గారు వాళ్ళు అడగడం ఎలా తప్పు పడతారు మీరు? నేను తప్పుపడ్డం కాదండి. దీపా గారు చెప్తా విండు. ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి ఆల్రెడీ అసెంబ్లీకి వచ్చిపోయారు. అదే విధంగా మొన్న అసెంబ్లీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ మొత్తం కంప్లీట్ గా కేసీఆర్ సమక్షంలో జరిగింది. ఏం మాట్లాడు చెప్పిండు. ఆయన ఆరోగ్య రీత్యా కొంత రెస్ట్ లో ఉన్నాడు. అదే విధంగా దీపా గారు ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని ఎలా మర్యాద ఇవ్వాలో కూడా తెలియదు. తంత గుత్త ఆ పేగులు మెడలు వేసుకుంటా రా చూసుకున్నారు. కబడ్డీ ఇది కోకోనా ఏం మాట్లాడతారండి? ఒక పెద్ద మనిషి అని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, సుదీర్ఘంగా కొట్లాడిన వ్యక్తి, ఒక మర్యాద లేదు, ఒక మంట లేదు, ఏం లేదు, చిన్న లేదు పెద్ద లేదు, ఏది పడితే అది మాట్లాడితే నడుతుంది. అంటే ఆయన ఏది చేస్తాడు గేది చేస్తా అండి, తొక్కితే పాతాడని పోతాడు. ఎట్లా పడతాడు ఎట్లా మాట్లాడతాడు? మొన్న ఆ విషయం ఒక నిమిషం రామూర్తి గారు నేను చెప్తా. ఇప్పుడు తొక్కితే అనే మాట మాట్లాడితేనే ఆయన అసెంబ్లీలో చెప్పారు, అక్కడ తొక్కితే నేను ఇక్కడికి వచ్చినా. నేను కంక్లూడ్ చేస్తాను. గ్రామాలకు సంబంధించి ఇప్పుడు చెప్తున్నారు కదా, మొత్తం తెలంగాణ గ్రామాలు చీకటి భయం చేసాడు. కనీసం లైట్ లేస్టోడ్ లేడు. ఓపెన్ చెప్తున్నా, పారిశుద్ధ్యం లోపించింది కంప్లీట్ గా. ఏదైతే డెంగ్యూ మలేరియా ఇవి వచ్చి దాదాపు మీకు తెలియదండి, కరోనా కంటే విపరీత పరిస్థితున్నాయి. ప్రతి హాస్పిటల్లో 3-4 చచ్చిపోతారు. లెక్కలు పెట్టుకోండి మీరు, అవసరమైతే లెక్కలు తీయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెంగ్యూ మలేరియా వీటితో ఎంతమంది చచ్చిపోయిన లెక్కలు తీయండి. ఆ షాక్ అవుతారు మీరు. కరోనా కంటే ఎక్కువ మరణాలు ఉంటాయి. తమాషాలు చేస్తుందా ప్రభుత్వం? అంటే ఏంటి అనుకుంటున్నారు? ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ పంటున్నాడండి? ఆయనకు అసలు పదవే తెలియదు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అని కూడా తెలియదు. అడగండి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరని. దామోదర సింహ నేను చెప్తా, ఆయన అడగమన్నాడు. ఆయనకు ఆ పేరు కూడా తెలియదు. కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు? కాదండి, అట్లాంటి అలిగేషన్స్ ఎలా చేస్తారు? కాంగ్రెస్ నాయకులకి ఆరోగ్య శాఖ మంత్రి పేరు తెలియదని ఎట్లా అంటారు? ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడిగి ఆయన చెప్పకపోతే మీరు అలాంటి మాటలు మాట్లాడాలి. ఇప్పుడే మీరు గౌరవం గురించి మాట్లాడారు రామూర్తి గారు, ఇది అగౌరవంగా ఉంటుంది అట్లా మాట్లాడితే. సోటిగా అడుగుతున్నా, ఆసుపత్రుల్లో ఇంతమంది చచ్చిపోతుంటే ఎక్కడ ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రి? అదే విధంగా ఖమ్మంలో వరదలు వస్తే పారిశుద్ధ్యం లోపించి అక్కడ మొత్తం అంటు రోగాలంతా ఏడబడుకుండా అడుగుతున్నాను. కాదా అండి? ఆవేశం రాదా అండి? ఆక్రోశం రాదా? ప్రజల ఆరోగ్యం అంటే ఆటాలా అండి? విద్యార్థులు ఎంతమంది చచ్చిపోతున్నారండి? విద్యార్థులు ఎంతమంది అండి?
అంత విద్యార్థులు చచ్చిపోతే ఎక్కడ వేయండు? ఆరోగ్య శాఖ మంత్రి వేయండా? మరి చూడాలి కదా, ఆరోగ్య శాఖ మంత్రి ఫుడ్ ఎట్లున్నది, కథ కార్ఖానేతో చూడాలి కదా. ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పనిచేశారు, ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అదే విధంగా ఏదైతే హరీష్ అన్న కూడా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. అంతేందుకు కరోనా టైంలో కూడా హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో కూడా చనిపోయిన మహిళలు. అంతకుముందు ఎప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చనిపోలే. హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మహిళలు చనిపోయారు. అవునా అండి? మరి ఇప్పుడు మీ హయాంలో గాంధీ హాస్పిటల్లో ఎంతమంది గర్భిణీలు చచ్చిపోయారు, ఎంతమంది చిన్న పిల్లలు చచ్చిపోయారు? అది పోయించిల్లా మమ్మల్ని? అది పోనిచ్చిల్లా? ఇప్పుడు మాట్లాడలేదు అర్థం కాదండి. ఒక నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం. కేసీఆర్ హయాంలో ఫస్ట్ టైం సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగులు 317 జీవో తోటి ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత ఘోరం! ఒక్క డిఎస్సి 9.5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఎగ్జామ్ జరగలే. 9.5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి. ఇంకొకటి అండి మేడం ఆపండి, ఇక్కడ కేసీఆర్ మాట చెప్తా నేను. ఏందండి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొన్ని ఆరోపణలు చేశారు, వారు సమాధానం చెప్తా అంటున్నారు. వారికి టైం ఇవ్వండి. రామూర్తి గారు లేదండి, ఒక నిమిషం కంక్లూడ్ చేసి చాలా తక్కువ టైం ఉంది. అది పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం లాగా మాట్లాడుతుందండి. పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం. రామూర్తి గారు గ్రామ పంచాయతీ నేను లెక్కలతో సహా చెప్తా. మీరు డిఎస్సి సంబంధించిన 5,000 ఉద్యోగాలు తప్ప మీరు 2 లక్షల డిబేట్ సూట్ గా డిబేట్ లో ఏం చర్చ జరుగుతుందో దాని మీద మాట్లాడు. గ్రామ పంచాయతీ ఇంతకుముందు వారు చెప్తుంటే కోటేశ్వర గారు కొన్ని లెక్కలు కరెక్ట్ చెప్పారు. అది అవుతున్న ఖర్చుకు అప్పుల పేమెంట్కి మించి ఆదాయం వస్తుందన్నాడు అన్నాడు. ఎవ్వరు నమ్మరు. మాట్లాడియండి తప్పది అబద్ధం. ఆయనకు బుద్ధి లేదు, చెప్తే బుద్ధి లేదు. ఒక్కటి మాట్లాడియండి అరే మాట్లాడియండి. ఇదే కేసీఆర్ ఒక మాట చెప్పాడు, చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఎన్నటానికైనా ఇజ్జత్ ఉండాలి అన్నాడు. అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ పరిస్థితి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అంటే చెప్పడానికి సిగ్గు లేకపోయినా ఇవ్వడానికి ఇజ్జత్ ఉండాలి కదా. ఆ పరిస్థితి అట్లా మాట్లాడుతుంటే నోటికి ఎంత వస్తుంది అబద్ధాలు, ఏమొస్తుంది? ఒక ప్రశ్న అడుగుతుందంటే సిగ్గు ఉండాలి. మణిపూర్ గురించి ఇప్పుడు మణిపూర్ గురించి రాజకీయంగా మాట్లాడము. కేసీఆర్ ఏం మాట్లాడు? బంగ్లాదేశ్ ఆదాయం, పాకిస్తాన్ ఆదాయం, శ్రీలంక ఆదాయం భారతదేశం కన్నా బ్రహ్మాండంగా ఉన్నాడు. పాకిస్తాన్ పిచ్చబెత్తుకుంటుంది, బంగ్లాదేశ్ లో భారత్ కన్నా బాగాలేదు, కానీ ఆదాయం పెంచినామని దించేసారు. బంగ్లాదేశ్ లో మతోన్మాదాన్ని కంట్రోల్ చేసి దేశ ఆర్థిక పరిస్థితి బాగా చేసిన దించేస్తే ఆ మెచ్చుకున్న కేసీఆర్ నోరు మూసుకుంటూ ఆమెను దించడం తప్పు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా చేసింది అన్నారు కదా. ఓటర్ రాజకీయం.